హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా చిన్న కానీ ఎంతో శక్తివంతమైన రహస్యం గురించి తెలుసుకుందాం. ఇది మన జీవితంలో, చదువులో, ఇంకా మన పనిలో ఒక పెద్ద సంతోషకరమైన మార్పు తీసుకురాగలదు. మీరే చూస్తారు. ఆ ఫీలింగ్ తెలుసు కదా, పెద్ద స్కూల్ ఎగ్జామ్ రాసే ముందు ఎన్నో పెద్ద పెద్ద ప్లాన్స్, ఎన్నో కష్టమైన పదాలు, అప్పుడు మనకి కాస్త దారి తప్పినట్టు గందరగోళంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా అలా జరిగిందా? పర్వాలేదులే, అది అందరికీ జరిగేదే. సరే, ఇప్పుడు ఈరోజు మన ముఖ్యమైన రహస్యం ఇదే. దీన్ని నెమ్మదిగా విందాం. సింపుల్గా ఉండేవి వేగంగా పనిచేస్తాయి. అవును, చాలా సింపుల్గా ఉండే విషయాలే మనల్ని తొందరగా ముందుకు తీసుకెళ్తాయి. చాలామందికి తెలియకుండానే వాళ్ళు ఒక చిన్న ఉచ్చులో పడిపోతారు. దాన్ని కాంప్లెక్సిటీ ట్రాప్ అంటారు. ఒక్కసారి ఊహించుకోండి, అమ్మ రుచికరమైన పప్పు చేసినప్పుడు అందులో చాలా చాలా మసాలాలు వేస్తే ఏమవుతుంది? అసలైన రుచి పోతుంది కదా. ఇది కూడా అచ్చమలాంటిదే. ఇది పాత నెమ్మదైన ఆలోచనా విధానమన్నమాట. ఒక పెద్ద ప్లాన్ వేద్దాం, దీనికి ఇంకా కొన్ని పాయింట్స్ కలుపుదాం, ఇంకా వివరిస్తూ ఉందాం. చూశారా, ఇది మనల్ని పని మొదలుపెట్టకుండా ఆపేస్తోంది అంతే. మరి ఇంత క్లిష్టంగా ఆలోచిస్తే ఏమవుతుంది? మొదట గందరగోళం మొదలవుతుంది. ఆ తర్వాత మనం కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల మన పని ఆలస్యం అవుతుంది. ఇది మనలో కాస్త భయాన్ని పుట్టిస్తుంది. ఇక చివరికి మనం ఏ పని చెయ్యం, అక్కడే ఆగిపోతాం. కానీ మీరేం కంగారు పడకండి. ఒక చాలా మంచి సింపుల్ దారి కూడా ఉంది. అది ఎలా ఉంటుందంటే, ఎండ చక్కగా కాస్తున్న ఒక స్పష్టమైన రోడ్డు లాంటిది. దానిమీద మనం సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మరి ఆ దారిలో విజయం చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే మన విజయమంత్రం. ప్రతిదాన్ని సింపుల్గా ఉంచాలి. ఒకేసారి ఒక పనే చేయాలి, కానీ దాన్ని చాలా బాగా చేయాలి. మన మాటలు, మన పని కూడా స్పష్టంగా, క్లుప్తంగా ఉండాలి. మనమిలా చేసినప్పుడు మన ప్రయాణమంతా నవ్వులతో నిండిపోతుంది. చూశారా, మనం సింపుల్గా ఆలోచించినప్పుడు మనకు స్పష్టత వస్తుంది. స్పష్టతతో మన వేగం పెరుగుతుంది. పనులు చకచకా జరిగిపోతాయి. చివరిగా విజయం మన సొంతమవుతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, సింపుల్గా ఉండటమే వేగం, వేగంగా ఉండటమే విజయం. సరే మిత్రులారా, ఇప్పుడు కథ చెప్పుకునే సమయం. మన చిన్నప్పటి కథల పుస్తకాల్లోలాగా కొన్ని చిన్న సింపుల్ కథలు విందాం. ఈ కథలు మనకి ప్రతి విషయాన్ని చాలా చక్కగా అర్థం చేస్తాయి. రాహుల్, ఆశ ఇద్దరూ పరీక్షల కోసం చదువుకుంటున్నారు. రాహుల్ చిన్న చిన్న నోట్స్ చేసుకుని రోజూ కొంచెం కొంచెం చదివి పదే రివైజ్ చేసేవాడు. కాని పాపం ఆశ తను ఎన్నో పుస్తకాలు, వీడియోలు సేకరించి దాంతో తనే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎక్కడ మొదలుపెట్టాలో కూడా తనకు తెలియలేదు. ఫలితమేంటంటే, రాహుల్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఎందుకంటే అతని ప్లాన్ చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు ఆఫీస్లో జరిగిన ఒక కథ. అరవింద్, మనోజ్ ఇద్దరికీ ఒకే ప్రాజెక్ట్ ఇచ్చారు. అరవింద్ ఆ పనిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వెంటనే మొదలుపెట్టాడు. కాని మనోజ్ పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తూ, మీటింగుల మీద మీటింగులు పెడుతూ టైం వేస్ట్ చేశాడు. చివరికి అరవింద్ సమయానికి పని పూర్తి చేసి మెప్పు పొందాడు. అదే మనోజ్కైతే వార్నింగ్ వచ్చింది. రమేషు, సురేష్ ఇద్దరూ టీ కొట్లు పెట్టారు. రమేష్ కొన్ని రకాల టీ మాత్రమే అమ్మేవాడు. అతని కొట్టు శుభ్రంగా ఉండేది, సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా ఉండేది. అతని షాప్ ఎప్పుడూ సంతోషంగా ఉండే కస్టమర్లతో నిండిపోయేది. కాని సురేష్ తన మెనూలో చాలా రకాల స్నాక్సు, డ్రింక్సు పెట్టాడు. ఇది కస్టమర్లను కన్ఫ్యూజ్ చేసి సర్వీస్ని నెమ్మదిగా మార్చేసింది. జనాలకి సింపుల్గా, తేలిగ్గా ఉండేవే నచ్చుతాయి. అందుకే రమేష్ గెలిచాడు. ఇప్పుడు ఈ సింప్లిసిటీ అనే చిన్న రహస్యాన్ని మనం ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతులైన కొందరు దగ్గర నుంచి నేర్చుకోబోతున్నాం. వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి. జీవితంలో అత్యంత కష్టమైన, ఒత్తిడితో కూడిన సమయాల్లో మనకు నిజంగా ఏది సహాయపడుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ముఖ్యం. నేవీ సీల్స్ చాలా ప్రమాదకరమైన పనులు చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో గందరగోళానికి అస్సలు సమయం ఉండదు కదా. అందుకే వాళ్ల ప్లాన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. వాళ్ల ఆదేశాలు క్లుప్తంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి తమ పని ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు సింపుల్ విషయాలు మాత్రమే పనిచేస్తాయి. దీని వెనుకున్న పెద్ద ఆలోచనేంటంటే, సీల్స్ గెలుస్తారు ఎందుకంటే వాళ్లు ప్రతిదాన్ని సింపుల్గా ఉంచుతారు. చూసారా, సింప్లిసిటీ అనేది గెలవడానికి ఒక శక్తివంతమైన వ్యూహం. సరే, మరి ఈ అద్భుతమైన పాఠాన్ని మన జీవితాల్లోకి ఎలా తీసుకురావాలి? మనం ఈరోజే మొదలుపెట్టొచ్చు.
కేవలం ఒక్క చిన్న అడుగుతో మనం మనల్ని మనం నెమ్మదిగా అడుగుదాం. మన జీవితంలో ఎక్కడ విషయాలను కాస్త క్లిష్టంగా మారుస్తున్నాం? అది మన చదువులోనా, మన పనిలోనా? ఏ కారణం లేకుండా దేనిని కష్టతరం చేసుకుంటున్నాం? ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ రోజు మనం సింపుల్గా మార్చగల ఒక్క చిన్న విషయం ఏంటి? బహుశా అది మన టైం టేబుల్ కావచ్చు, లేదా మనం చేయాల్సిన పనుల లిస్ట్ కావచ్చు. కేవలం ఒక్కటే విషయం. ఈరోజు కోసం ఇదిగో ఒక సింపుల్ యాక్షన్. మొదట ఒక చాలా చిన్న సింపుల్ పనిని ఎంచుకోండి. రెండవది, దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా దాన్ని పూర్తిగా చేసేయండి. అంతే. దయచేసి దుర్గా సార్ అనే ఒక గొప్ప గురువు చెప్పిన ఈ శక్తివంతమైన మాటలను గుర్తుంచుకోండి. ఆయన అనేవారు, క్లిష్టత శత్రువు, సరళత్వం శక్తి. మనం మన శక్తిని సరైన మార్గంలో ఉపయోగిద్దాం. మరియు గుర్తుంచుకోండి నా ప్రియమైన మిత్రులారా, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఏదో ఒక రోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది. నవ్వుతూ నేర్చుకుంటూ ఉండండి, సరళత్వంతో గెలవండి.